షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి పతనానికి బలంగా కోరుకుంది. ఆయన పతనం అయితే చేసేసింది. అయినా కూడా పతనం చేసినప్పటికీ ఆమె రాజకీయాలలో ఒక పార్టీని అంటగాగుతూ, ఒక పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉంటూ, మరో పార్టీతో అంటగాగుతూ ఇష్టానుసారంగా అంటే కాంబినేషన్ కుదరని కాంబినేషన్లో ఉంది. టీడీపీ ఇప్పుడు వచ్చేసి టీడీపీ, జనసేన, బీజేపీ టీడీపీ మూడు కలిసి కూటమిగా పార్టీగా ఏర్పడి ఉండే మన భారతదేశంలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఉంది. ఆమె ప్రతిపక్ష పార్టీలో ఆమె ఉంది. అక్కడ ఉన్న బీజేపీకి కాంగ్రెస్కు ఇద్దరికి పడదు. ఎప్పటి నుంచో కూడా వాళ్ళకు శతాబ్దాలుగా వాళ్ళకు ప్రత్యర్థులు ఎవరు కూడా. కానీ ఆయా పార్టీలో ఉంటూ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా కష్టం వస్తే గతంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉండక సో కాబట్టి అలాగ వస్తే బాగోదు కనుక తప్పకుండా వచ్చేసి ఏదైనా బయట నుంచి ఒక యుద్ధం చేయాలి కూడా ఒక వ్యక్తి కావాలని కనుక ఆ షర్మిలను అయితే కూడా ఉపయోగిస్తుంటూ జగన్మోహన్ రెడ్డి మీదకి ఉషగలుపుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో అనేక సంఘటనలు ఆమె పదే బల్లగుద్ది నేను వైఎస్ఆర్సీపీ పార్టీని నేను నిందించడం లేదు, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయలేదని ఆమె చెప్తున్నప్పటికీ కానీ ఆమె నడవడిక, ఆమె సైకిల్ స్టైల్ అలాగే కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో అనేకం ఏదైనా ఇప్పుడు అధికారంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న జగన్ రెడ్డి విమర్శిస్తారు, ప్రతిపక్షంలో ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తారు. మరి ఎందుకు ఇప్పుడు మీది కూడా ప్రతిపక్ష పార్టీగా ఉంది కదా, మీరు కూడా ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషించకూడదు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని గట్టిగా ప్రశ్నించకపోవచ్చు. సో కాబట్టి అలాగే కూటమి ప్రభుత్వంలో భాగంగా టీడీపీ ఉంది కనుక వాళ్ళు కూడా ఎవరు మాట్లాడరు. మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరు కూడా బీజేపీని విమర్శించే సాహసం చేయరు ఎవరు కూడా. మీరు కేంద్రంలో కూడా మీరు ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు కాబట్టి మీరు డెఫినెట్గా వచ్చేసి మీ ఒక అవకాశం ఉంటుంది, మీరు ప్రశ్నించండి. దానికి సంబంధించి బీజేపీ తీసుకుంటున్న అనేక సంఘటనలకు సంబంధించి కూడా మీరు విమర్శించడానికి మీకు ఒక సమయం ఉంది, మీకు ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్లో మీకు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపి మీరు చేసేది ఏంటి, మీకు వచ్చేది ఏంటి? ఎందుకంటే ఈమె పార్టీ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఏది లేదు కనుక ఆస్తుల కోసం గొడవ చాలా పర్సనల్గా టార్గెట్ చేయడానికే కానీ ఆ కాంగ్రెస్ను అధికారంలో తీసుకొచ్చి ఏదో ఆలోచన అయితే ఇక్కడ కనిపించలేదు ఎక్కడ కూడా. డెఫినెట్గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి మీద కుట్రతోనే మా రాజకీయాల్లో ఉందనేది ఈ మధ్యకాలంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత నష్టం వాటించడానికి ఈమె కారణం అయినప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తూ ఎప్పుడైనా కూడా కూటమి ప్రభుత్వానికి కష్టం వస్తే ఆమె బయటకు వచ్చేసి డెఫినెట్గా వచ్చేసి దాని గురించి మాట్లాడుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ మధ్యకాలంలో ఆమె రాజకీయ భవిష్యత్తు కన్నా కూడా పర్సనల్ పోరాటమే ఎక్కువైందనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది.